నేటి ఆధునిక కాలంలో వాహనదారులు ఎక్కువగా ఆకర్షితులవుతున్న బ్యాటరీ బైక్లలో రివర్ ఈవీ బైక్లని డీలర్ మాలేపాటి శ్రావణ్ కుమార్, జనరల్ మేనేజర్ దినేష్ పేర్కొన్నారు. రివర్ ఈవీ బైక్ రెండవ షోరూంను స్థానిక అమరావతి రోడ్డు జ్వరాల హాస్పిటల్ సమీపంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వివిధ వాహనదారులు షోరూంకి విచ్చేసి షోరూంలో నెలకొల్పిన వివిధ రకాలలో ఉన్న రివర్ ఈవీ బైక్లను పరిశీలించారు. సందర్భంగా మాట్లాడుతూ గుంటూరు అమరావతి రోడ్లో నూతనంగా రివర్ మొబిలిటీ ఈవీ బైక్ల షోరూం ప్రారంభించడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 6 షోరూంలను ప్రారంభించామని, మొదటి రివర్ ఈవీ బైక్ షోరూంను విజయవాడలో ప్రారంభించామని, అలాగే మంచి ఫలితాలు రావడంతో గుంటూరులో కూడా ప్రారంభించామని తెలిపారు. ఈ రోజున మా షాపు ప్రారంభోత్సవానికి వచ్చిన కస్టమర్లు, తర్వాత ఫ్రెండ్స్ అండ్ ఊళ్ళో లోకల్లో ఉన్న పెద్దవాళ్ళందరూ వచ్చారు. అందరికీ మరొకసారి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. సో ఇది మా సెకండ్ స్టోర్. ఫస్ట్ స్టోర్ వచ్చేసి విజయవాడ. సో ఇది ఒక సెకండ్ స్టోర్. వీఆర్ ఆల్సో హ్యావింగ్ ఫర్దర్ డిస్కషన్స్ ఫర్ న్యూ స్టోర్స్. అండ్ మేము చాలా ట్రస్ట్ తో బ్రాండ్ ని బిలీవ్ చేసుకుంటూ వచ్చాము. అట్ ద సేమ్ టైం మార్కెట్ కూడా యాక్సెప్టెన్స్ అలానే ఉంది. సో ఇంకా వీఆర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ మోర్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ రివర్ అండ్ మోర్ మార్కెట్ షేర్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. బైక్ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎనీ అదర్ పెట్రోల్ వెహికల్స్ పికప్. సో మీరు జనరల్ గా చూస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్ని ఒక పికప్ లాగ్ అనేది కొద్దిగా కనపడుతుంది, అది ఈ వెహికల్ లో ఉండదు. రిలయబిలిటీ పరంగా కూడా సో ఈ చైన్ డ్రైవ్ ఉండటం వల్ల ఏంటంటే బ్యాటరీ వెహికల్స్ మిగతా బ్యాటరీ వెహికల్స్ వాడే వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అయితే ఈ వెహికల్ లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే బ్యాటరీ వెహికల్స్ అంటే డెలికేట్ గా ఉంటాయి, వెయిట్ లెస్ గా ఉంటాయి, స్ట్రెంత్ ఉండదని ఒక అపోహ ఉంటుంది. అది ఈ వెహికల్ లో ఉండదు. సో మీరు చూస్తే డ్యూయల్ సస్పెన్షన్, డ్యూయల్ డిస్క్ బ్రేక్, సో కాంబీ బ్రేక్ సిస్టమ్ ఇవన్నీ ఉండటం వల్ల ఏంటంటే సో కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా. సో ఇవన్నీ ఏంటంటే ఇట్ ఈస్ అన్ యాడ్ ఆన్ ట్రస్ట్ ఫర్ ద కస్టమర్. సో ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేస్తే సో డిఫరెన్స్ ఏంటనేది మీరు క్లారిటీగా చూడగలరు. సో బేసిక్ గా ఇప్పుడు 5 years or 50,000 kilometers వారంటీ ఇస్తున్నారు. అది బ్యాటరీకి బైక్ కాదు, ఆల్ కాంపోనెంట్స్ లో వెహికల్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ ఇక్కడికి రివర్ స్టోర్ ఓపెనింగ్ సందర్భంగా వచ్చినందుకు. సో ఇది మన రివర్ కంపెనీ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి 5 సంవత్సరాలు అయింది ఎస్టాబ్లిష్ చేసి. మన సేల్స్ పరంగా ఇది 2.5 ఏళ్ళు అయినట్టు. మనకి 2.5 ఏళ్ళ జర్నీలో ఇది మనది 59వ షోరూమ్ మనకి ఓపెన్ చేసింది. ఆంధ్రాలో స్పెసిఫిక్ గా ఇది 7వ షోరూమ్ ఆపరేషనల్. ఎక్కడైతే మనము షోరూమ్ ఓపెన్ చేస్తున్నామో కస్టమర్స్ నుంచి రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇది మన శ్రవణ్ కి, హరిప్రసాద్ గారు వాళ్ళకి ఇది 2వ షోరూమ్. మనకి విజయవాడలో ఆల్రెడీ స్టార్ట్ చేశాము. మొన్న సంక్రాంతికి దగ్గర 70 బైక్స్, స్కూటర్స్ అమ్మడం జరిగింది. వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ అండ్ వీఆర్ ఆల్సో కాన్ఫిడెంట్ దట్ మా బ్రాండ్ వీళ్ళ చేతుల్లో చాలా స్ట్రాంగ్ గా ముందుకెళ్తుందని చెప్పి. ఇంకా ఫర్దర్ గా చూసుకుంటే గుంటూరు ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్ మార్కెట్ ఫర్ అస్, చాలా రెస్పాన్సిబుల్ మార్కెట్ ఆల్సో. ఎందుకంటే ఫ్యూచర్ గా మనకి ఆంధ్ర గవర్నమెంట్ ఆల్సో సపోర్ట్ చేస్తుంది చాలా వరకు ఎలక్ట్రిఫికేషన్ పరంగా. అండ్ కన్సిడరింగ్ వెరీ క్లోజ్ టు రాజధాని, దిస్ ఇస్ ఆల్సో వెరీ ఈక్వల్ ఇంపార్టెంట్ మార్కెట్ ఫర్ అస్. ఇంకా ముందు వీఆర్ ఆల్సో హ్యావింగ్ డిస్కషన్స్ విత్ దెమ్ ఫర్ ఇన్స్టిట్యూషనల్ ఆర్డర్స్ అండ్ ఖచ్చితంగా అందరికీ వెళ్లే ముందు మీరు టెస్ట్ రైడ్ చేయండి, 10 మందికి విషయం చెప్పండి స్కూటర్ గురించి. స్కూటర్ పరంగా చూసుకున్నా కూడా చాలా యునిక్ పారామీటర్స్ తో డిజైన్ చేసాము. 55 లీటర్స్ లాకబుల్ స్టోరేజ్. ఇండియాలో ఏ స్కూటర్ కి ఇంత 55 లీటర్ లాకబుల్ స్టోరేజ్ అనేది ఉండదు. సీట్ కింద 43 లీటర్స్ ఉంటుంది. అండ్ మీకు ఫ్రంట్ గ్లో బాక్స్ లో 12 లీటర్ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ ఫుట్ పెగ్స్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ టైం ఇండియాలో. ఇంకా బిజినెస్ పరంగా కానీ యూటిలిటీ పరంగా యూజ్ చేసుకోవాలన్నా చాలా మంది స్కూటర్ డ్రైవ్ చేసేటప్పుడు ముందు ఫుట్ బోర్డ్ మీద ఎక్కువ లగేజ్ పెట్టడం జరుగుతుంది. సో అలాంటి దృష్ట్యా మనం ఏం చేస్తున్నాం అంటే ఫ్రంట్ ఫుట్ పెగ్స్ కూడా ఇస్తున్నాము, సో దట్ కస్టమర్స్ కి యూజ్ చేసే వాళ్ళకి చాలా కన్వీనియంట్ గా ఉండడానికి. ఇంకోటి చూసుకుంటే మీకు 14 inch వీల్స్. యూజువల్ గా స్కూటర్స్ అనేది 12 inch వీల్స్ తో డిజైన్ చేస్తారు. సో మనది 14 inch వీల్స్, 2 వైపులా డిస్క్ బ్రేక్ ఉంటది. ఎక్కువ స్టోరేజ్ తో పాటు ఎక్కువ వెయిట్ పరంగా కూడా వెహికల్ మీద తీసుకుని క్యారీ చేయడానికి కూడా స్కూటర్ చాలా అనుకూలంగా ఉంటది డ్రైవ్ చేయడానికి కంఫర్ట్ పరంగా. సో
ఖచ్చితంగా మీరు అందరూ టెస్ట్ రైడ్ చేయండి. ఇప్పుడు నేను ఏదైతే పారామీటర్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశానో మీకు టెస్ట్ రైడ్ చేస్తే మీకు నిజంగా ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. అండ్ ఎందుకు ఈ వెహికల్ ఇంత స్పెషల్ అండ్ కస్టమర్స్ ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తున్నారని. మళ్ళీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మనకి ఇప్పుడు రేంజ్ పరంగా వచ్చేసరికి 110 కిలోమీటర్స్ రియల్ రేంజ్ అండి. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 110 కిలోమీటర్స్ రియల్ రేంజ్ వస్తుంది. ఎక్స్ షోరూమ్ ప్రైస్ వరకు వచ్చేసరికి 1,46,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ వస్తుంది.